వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. దేవుడి విషయంలో తప్పు చేస్తే లేదా తప్పు జరిగింది అని తెలిస్తే ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ముందు చేసే పని దేవుడి ముందు లెంపలేసుకుంటాం, గుంజీళ్ళు తీస్తాం. అయ్యా తప్పైపోయింది, తెలుసో తెలియకో చేశాం అని నేరాన్నైనా ఒప్పుకుంటాం. సంజాయిషి ఇచ్చుకుని చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే శాంతిలో, సంప్రోక్షణలో, లేకపోతే మహాసంప్రోక్షణలో ఇలా చేసి నిజంగా నిజాయితీగా ఉంటాం. దేవుడి విషయం ఏది నిజంగా జరిగింది లేదా తప్పైపోయిందని తెలిసినప్పుడు ఇది నిజంగా ఎవరైనా సరే కాస్త విచక్షణ ఉన్నాళ్ళు, బుద్ధున్నాళ్ళు చేసే పని. మరి తప్పు చేశామని తెలుసు, అన్న ఆధారాలు బయటకు వచ్చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో 300 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తిరుమల లడ్డు అది కేవలం ఒక సామాన్యమైన లడ్డు కాదు, చాలా ఎమోషన్స్తో కూడుకున్నటువంటి కోట్లాది మంది భక్తుల ఒక నమ్మకం. అటువంటి లడ్డు విషయంలో చాలా కల్తీ జరిగింది. జంతువులు కొవ్వు వాడారు, పంది కొవ్వు, చేప నూనె ఇలాంటివి వాడారని స్పష్టంగా శాంపిల్స్ బయటపడ్డాయి. ఎస్హెచ్ వాల్యూస్ ఇలా ఉండాలని చెప్పి క్లియర్ కట్గా 94 నుంచి 100 మధ్యలో ఉండాల్సిన ఆ వాల్యూస్ కూడా 19, 20 ఉన్నాయని చెప్పి శాంపిల్స్ విషయంలో క్రిస్టల్ క్లియర్గా అన్నీ కనిపిస్తున్నాయి మనకి. సో మనం చూడొచ్చు ఆ వాల్యూస్ కూడా ఎంత స్పష్టంగా ఫారిన్ మెటీరియల్స్ సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ యాజ్ పర్ ISO 1768 అని క్లియర్గా కనిపిస్తున్నాయి. సో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, లార్డ్ ఇలా క్లియర్ కట్గా యానిమల్ ఫ్యాట్ అన్నీ స్పష్టంగా శాంపిల్స్ చెప్పేశాయి. ఇలా జరిగింది. లేదా అతి తక్కువకే ఒక 1200 రూపాయలు కేజీ ఉండాల్సిన నెయ్యి 320 రూపాయలు, 380 రూపాయలకి, మరి అదేమన్నా క్రూడ్ ఆయిల్ ఏమో మరి దాన్ని ఇంత తక్కువకి వాడారు. ఎప్పుడు జరగనటువంటి వ్యవహారం క్లియర్గా జరిగిందని కళ్ళకు కట్టినట్టు అన్ని వ్యవహారాలు కనిపిస్తున్నాయి. అన్ని వేళ్ళు ఆ నలుగురు వైపే చూపిస్తున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అప్పటి ఈవో ధర్మారెడ్డి గారు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు. క్లియర్గా వాళ్ళు చేసినటువంటి జోక్యాలు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, టెండర్ల ప్రక్రియ, అప్పుడు జరిగినటువంటి సివిల్ వర్క్స్, టీటీడీ వ్యవహారాల్లో జోక్యాలు, వస్తువుల కొనుగోళ్లు, నెయ్యి కొనుగోళ్లు, టెండర్లు, రివర్స్ టెండరింగ్ క్లియర్ కట్గా ప్రతి అంశం బయటకు వస్తోంది. అన్ని వేళ్లు వాళ్ల వైపే చూపిస్తున్నాయి. మరి మనం అనుకున్నట్టు తప్పు జరిగినప్పుడు లెంపలేసుకోవాలి కదా, లేదా తప్పు ఒప్పుకోవాలి. మరి వాళ్ళు ఒప్పుకుంటే జగన్ ఇంకో ఎందుకు అవుతారు, ఇతరులపైకి నెట్టేస్తారు, బుకాయిస్తారు. దేవుడు తోడు, అమ్మ తోడు, అసలు అన్నోళ్ళు రక్తం కక్కుకుని చేస్తారు. లేదా వాళ్ళ మీద ప్రమాణం, వీళ్ళ మీద ప్రమాణం, ఇదంతా కూడా జరుగుతున్న తతంగం. అసలు ఒక్కొక్క అంశం వెలుగు చూస్తూ ఉంటే కోట్లాది మంది భక్తుల ఎమోషన్స్తో వీళ్ళు ఇంత నీచంగా, ఇంత దారుణంగా ఆడుకున్నారా అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా ఇంత చర్చను రగిలించింది. 300 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి లడ్డూ వ్యవహారంలో ఇట్లా వ్యవహరించారా అని చెప్పి చీ అంటుంటే, మరి నాణ్యత వ్యవహారంలో ఒక ఎమోషన్స్తో ఆడుకున్నప్పుడు ఇప్పటికీ కూడా మరి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 9 పేజీల లేఖని ప్రధాని నరేంద్ర మోదీకి రాశారు. ఎక్కడా కూడా ఆయన మరి నిజంగా నిజాయితీగా ఉంటే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయాలి. ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఇలా ఇతర నాయకులందరూ కూడా సిబిఐ డిమాండ్ చేస్తున్నారు, ఎంక్వైరీ వేయండి అని. అదేం లేదు, పూర్తి స్థాయిలో ఇదంతా చంద్రబాబు చేశాడు, చంద్రబాబుదే తప్పు. ఆ రోజు టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళు ఉన్నారు. నెయ్యిల సరుకుల కొనుగోళ్లలో టీటీడీ సభ్యులకు పూర్తి అవగాహన ఉంది, బీజేపీ వాళ్ళకి ఇవన్నీ తెలుసు అంటూ ఒక లెటర్ రాశారు. ప్లీజ్ ఆ లెటర్ని ఒకసారి డిస్ప్లే చేయండి. అందులో మనం క్లియర్గా చూస్తే ఆ లెటర్లో ఎంత పచ్చిగా రాశారంటే వ్యవహారాన్ని మనం చూడొచ్చు. అది చూడండి, నేను చదివి వినిపిస్తాను. It is noteworthy that some of the current members of the TTD board are also affiliated to the BJP as well. The board of trustees is vested with the power to oversee the administration of the TTD. State government Andhra Pradesh has little role. So BJP వాళ్ళు ఉన్నారు ఇందులో. Some of the current members of TTD are affiliated to BJP. కాబట్టి బీజేపీ వాళ్ళకి అన్నీ తెలుసు. సో నెయ్యి సరుకుల కొనుగోళ్లపై సభ్యులకు పూర్తి అవగాహన ఉందంటూ ఏకంగా స్వయంగా బీజేపీ వాళ్ళకి అన్ని తెలుసు అంటూ ఒక బెదిరింపు ధోరణి అనుకోవాలా, మరి దీన్ని బ్లాక్మెయిల్ అనుకోవాలా? ప్రధానికి సర్వత్రా ఈ రాసిన లేఖపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎక్కడా కూడా ఆయన న్యాయ విచారణ కోరలేదు. సో నేను అంటున్నట్టు తప్పు జరుగుతుందని ఇన్ని వేళ్లు అన్ని వ్యవహారాలు కళ్ళ కట్టినట్టు చూపిస్తుంటే ఎక్కడా కూడా
అసలు ఒప్పుకున్న పరిస్థితి లేదు. ఇంకా పక్కోళ్ళ మీదకి నెట్టేయడం, బుకాయించడం, వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అంటూ వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక పక్కన ఇది జరిగే అవకాశం ఉంది, ఎందుకు ఈ స్థాయిలో వ్యవహరిస్తున్నారు? ఆ రోజు కొండపై జరిగినటువంటి ప్రతి వ్యవహారంలో స్వార్థ ప్రయోజనాలున్నాయి, రాజకీయ ప్రయోజనాలున్నాయి. అసలు దాన్ని మానవ మాతృలందరికీ కూడా దూరంగా చేసేసేంత వ్యవహారాలు ఆ రోజు చేశారు అంటూ కూడా కొన్ని వీడియోలు వస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డి గారు వీడియో వేయండి. పెట్టావు కదా, 800 2000 చెయ్యి. కోట ఈ పెంచాయన్న ముందు అవి 2000 చెయ్యి. సుప్రభాతం 2000 చెయ్యి. తోమాల సార్ ఇంగ్లీష్ తోమాల ఆల్రెడీ 2000 చేసావు, 2500 చేయి. సో సుప్రభాతం ఇందాక చెప్పాం కదా 2000 సుప్రభాతం. ఓకే, తోమాల 2500 లేకపోతే సార్ 45 minutes కూర్చుంటారు 10,000 చేయొచ్చు. 45 minutes కదా కూర్చున్నది. ఇది జస్ట్ లైక్ అభిషేకం. 5000 చేయండి తోమాల. సో చూశారు కదా, పూర్తి స్థాయిలో కమర్షియల్ గానే వ్యవహరించారు. అసలు ఎటువంటి విషయాలకి ఒక ప్రామాణికం పాటించలేదు. ఒక కొనుగోలు వ్యవహారాల్లో ప్రామాణికాలు లేవు. ఆఖరికి భక్తులు ఎంతో భక్తితో ఆర్ద్రతతో కొండపైకి వచ్చి సేవలు లేదా అవి చేసుకునే విషయాల్లో 2000 చేయి, 3000 చేయి, 10,000 చేయి, ఇది ఎంతెందుకబ్బా, అంత చేసేయండి, ఇంత చేసేయండి అంటూ కూడా అసలు చూస్తుంటే ఈ వ్యవహారాలన్నీ కొండపై కేవలం తమ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, పూర్తి స్థాయిలో రాజకీయ ప్రయోజనాలు, భక్తులకి ఎక్కడా కూడా ఆ శాంక్టిటీ లేకుండా అటు ప్రసాదాల విషయంలో కానీ ఇటు సేవల విషయంలో కానీ వ్యవహరించిన తీరన్నీ కనిపిస్తున్నా కూడా ఇంకా కూడా ప్రస్తుత ప్రభుత్వంపైనే ఇది వాళ్లే కావాలని చేశారు అని చెప్పడాన్ని బుకాయించడం కిందే అందరూ చూస్తున్నారు. అసలు ఇంకొక పక్కన ఇంత అపచారం జరిగిపోయింది, కల్తీనే ఈ దోషం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా సిట్ దర్యాప్తు విషయం విజిలెన్స్ ప్రశ్నలతో ఆయన ఇప్పుడు ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోయి అసలు తనకు అది వర్తించదని చెప్పేస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి సివిల్ వర్కులు కానీ, కొనుగోళ్లు, టెండర్లు, ఇలా నెయ్యి కొనుగోలు అన్ని విషయాల్లో కూడా ఏ ప్రామాణికాలు పాటించలేదు. ఆ ప్రామాణికాల విషయంలోనే ఇప్పుడు మనం సేవల విషయంలోనూ చూసాం. అలాగే అనేక విషయాల్లో కూడా విజిలెన్స్ వేస్తే ప్రశ్నలు అసలు ఈ విచారణకు చట్టబద్ధత లేదంటూ ఆయన కొట్టిపారేస్తున్నారు. కానీ భవిష్యత్ ఆయనకు స్పష్టంగా క్లారిటీగా కనిపిస్తోంది. మరొక పక్కన లడ్డూ అపచారంపై రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారు, ఏపీ సీఎం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందం ఏర్పాటు చేసి సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. ఇంకొక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆయన కూడా ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల పాటు చేపట్టారు. సో ఎంతో మంది మనోభావాలతో ఉందని ఆయన సీరియస్ అవడం జరిగింది. చాలా సూటి ప్రశ్నలు మాజీ సీఎం జగన్ గారికి సంధించారు. చర్చకు అపవిత్రం జరిగితే ఊరుకుంటారా అని. మొత్తానికైతే సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు, నేడు ఆలయంలో శాంతి హోమం జరుగుతున్నాయి. అన్ని క్లియర్ గా కనిపిస్తున్న ఈ బుకాయింపులను ఎలా చూడాలి? ఈ స్థాయిలో లడ్డూని భ్రష్టు పట్టించి మహాపాతకానికి పాల్పడిన వాళ్ళకి శిక్ష ఏంటి? ఈ సిట్ దర్యాప్తు అన్ని బయటకు వస్తాయా? ఇంకా బుకాయింపు ధోరణిలో ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళకి తెలుసు అంటూ బెదిరింపు, బ్లాక్మెయిల్ చేయడాన్ని జగన్ అండ్ కో ఎట్లా చూడాలి? ఇక పాపాలు పండే మొత్తానికి లడ్డూ అపచారంపై ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది, సిట్ దర్యాప్తు వేస్తోంది. మరొక పక్కన అన్ని వేళ్లు కూడా జగన్ అండ్ కో వైపే చూపిస్తున్నాయి. ఆయన బీజేపీ వాళ్ళకు కూడా ఇందులో టీటీడీ బోర్డులో మెంబర్స్ ఉన్నారు అంటూ కూడా ప్రధానికి లేఖ రాయడంపై కూడా మరి బెదిరింప, బ్లాక్మెయిల్ అన్ని రకాలుగా కూడా చర్చనీయాంశమైన నేపథ్యంలో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి కనపర్తి శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ భానుప్రకాష్ రెడ్డి గారు, బ్రాహ్మణ చైతన్య వేదిక నుంచి సిరిపురపు శ్రీధర్ శర్మ గారు. అందరికీ స్వాగతం అండి. భానుప్రకాష్ గారు, మీతో ప్రారంభిస్తాను. చాలా తెలివిగా మిమ్మల్ని లాగేస్తున్నారు మాజీ సీఎం జగన్ గారు. సో పాలక మండలిలో ఆ రోజు బోర్డులో బీజేపీ వాళ్ళే ఎక్కువ, వాళ్ళకి అన్నీ తెలుసు కొనుగోలు వ్యవహారంలో అంటూ కూడా మిమ్మల్ని ఆ లెటర్లో రాస్తూ చెప్పారు. ఏం చెప్తారు? ఇది బెదిరింపా, బ్లాక్మెయిలా? మీకు తెలుసు అంటున్నారు. మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయనకి ఓటమి పొందిన తర్వాత అసలు పూర్తిగా పోయినట్టుంది. అసలు నువ్వు చేసింది తప్పు. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ ఆధ్వర్యంలో నీ ఎండోమెంట్ మినిస్ట్రీ ఈ టీటీడీ ధర్మకర్తల మండలిని ఆ రోజు నియమించింది. ఎవరిస్తారో జీవో? ఎండోమెంట్ మినిస్ట్రీ కదా. బీజేపీ వాళ్ళున్నారు వీళ్ళున్నారని చెప్పి ఆ మసి మాకు పూసే ప్రయత్నం చేస్తావు నువ్వు. సార్, అడల్ట్రేషన్ జరిగిందా లేదా రిపోర్ట్లు ఉన్నాయి మన దగ్గర, పూర్తి వివరాలు ఉన్నాయి. అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి వివరాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడకుండా నువ్వు బీజేపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ప్రధానమంత్రికి అంటే ఏం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు
24 గంటలు అధికారంలో ఉన్నప్పటి నుంచి పత్రికల మీద, ప్రతిపక్షాల మీద, ప్రజల మీద ఎవరన్నా నీ గురించి మాట్లాడితే, నీ ప్రభుత్వం గురించి మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టడం. ఈరోజు అధికారులు లేవయ్యా, నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకా అధికారులు ఉన్నావు అనుకుంటున్నావేమో, ముఖ్యమంత్రి అనుకుంటున్నామో. కలవగంట నువ్వు నిద్రపోతున్నావా, మేల్కొన్నావా జగన్మోహన్ రెడ్డి? ఇది మంచిది కాదు. తప్పు జరిగింది, లెంపలేసుకొని నా ప్రభుత్వ హయాంలో తప్పు జరిగింది, నాకు ఉన్నటువంటి నా అధికారులు, నేను నియమించినటువంటి ధర్మకర్తల మండలి తప్పు చేసిందని చెప్పి స్వామివారి భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పు. అసలు ఇది కలిపారా, కల్పించారా? నేను ఒకటే అడుగుతున్నా. ఈ కల్తీ నెయ్యిలో ఈ జంతు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు కానీ ఇవన్నీ కలిపారా, కల్పించారా? ఇవన్నీ రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో సిట్ విచారణలో తెలవబోతోంది. అసలు ఒక 2 నిమిషాలు జగన్మోహన్ రెడ్డికి, టీటీడీకి ఉన్నటువంటి అనుబంధాన్ని మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను నేను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీటీడీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలి వేశాడు. 81 మందితో జంబో ప్యానెల్ అని అప్పుడు రచ్చ అయింది. దాని మీద నేనే హైకోర్టుకి వెళ్తే 52 మందిని కోర్టు సస్పెండ్ చేసింది, అబియన్స్ లో పెట్టింది. 2020లో ఆగస్టులో టీటీడీకి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 5,000 కోట్ల రూపాయలు, 5,000 crores స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దాని మీద మళ్ళీ మేము గొడవ చేస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది. దాని తర్వాత 100 కోట్లతో తిరుపతిలో పద్మావతి నిలయం, అంటే తిరుపతిలో తిరుచానూరుకు వస్తున్నటువంటి యాత్రికుల కోసం పద్మావతి నిలయాన్ని టీటీడీ నిధులతో కడితే దాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకున్నాం. దాని మీద నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నాకు ఫేవర్ అయింది. గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. మేము 21 lakhs ఎవ్రీ మంత్ రెంట్ కడతాము, ట్రాన్సిట్ అకామిడేషన్, మేము తొందరలోనే మా నూతన భవనానికి వెళ్ళిపోతామని చెప్పి అఫిడవిట్ ఇచ్చి 5 ఏళ్ళైనా ఒక్క రూపాయి కూడా స్వామివారి ఖజానా కట్టలేదు, ట్రాన్సిట్ అకామిడేషన్ చూసుకోలేదు. మొన్న ఎన్నికల ముందు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ కి బడ్జెట్ నుంచి, టీటీడీ బడ్జెట్ నుంచి కేటాయిస్తూ, తద్వారా నేను జగన్మోహన్ అడుగుతున్నా, నువ్వు నియమించినటువంటి కరుణాకర్ రెడ్డి 10 నుంచి 15% నెల కమిషన్ తీసుకున్నాడా లేదా? నువ్వు వాటికన్ పోయి ప్రమాణం చేస్తావా చెప్పు జగన్మోహన్ రెడ్డి. నీకంటే మా దేవుళ్ళన్నా, మా దేవుడు వెంకటేశ్వర స్వామి అన్నా, వినాయకుడన్నా, శ్రీరాముడన్నా నమ్మకం లేదు. చేస్తావు చెప్పు, లేదా కరుణాకర్ రెడ్డి వచ్చి చేయమని చెప్పు, నేను తీసుకోలేదని చెప్పు. ఎందుకే ఇట్లా బుకాయిస్తావు? అడ్డంగా దొరికిపోయావు, నువ్వు తప్పించుకునే ప్రసక్తి లేదు. నేను ఒకటి అడుగుతున్నా, 319 రూపాయల 80 పైసలకి 319 rupees 80 పైస్కి మీరు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తాను. నువ్వు మీ ఇంట్లో అదే వాడతావా? మీ ఇంటికి అదే వాడతావా చెప్పు. ఆవు నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా? మనం ఇంట్లో దీపాలు పెట్టుకుంటే ఆవు నెయ్యి తీసుకురావంటే మినిమం 1,000 rupees తక్కువ మంచి గీ రావంటే దొరకట్లేదు. ఎందుకంటే నిత్య కైంకర్యాలకి డైలీ వాడే 60 kgల నెయ్యి అయితే ఉందో అది 1,200 నుంచి 1,600 మధ్యలో ఉంది. ఎస్, అంటే మినిమం కామన్ సెన్స్. మనం కొనేటప్పుడు గాని, మనం భగవంతుడండి, జగద్రక్షకుడు ఆయన. మొత్తం ఈ లోకాన్నంతా నువ్వు ఏందో ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందిని పాలించావని చెప్పి ఎగిరి పడుతున్నావే, విశ్వాన్నంతా పాలిస్తున్నాడు ఆయన. వెంకటేశ్వర స్వామి జగద్రక్షకుడు, ఆయనతో ఆటలాడతావా? గతంలో ఆయనతో ఆడినటువంటి వాళ్ళకి ఏమేం జరిగిందో అన్ని నీకు తెలుసు. తెలిసి కూడా ఈ మహా అపచారం చేస్తావంటే శ్రీవారి భక్తులు ఎవరు దీన్ని క్షమించే అవకాశమే లేదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే మాత్రం బాగుండదు. ఏదో బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఏందయ్యా బీజేపీ వాళ్ళు ఉండేది? చేసింది నువ్వు తప్పు, నీ అధికారులు తప్పు, తీసుకొని వచ్చి మా మీద ఎందుకు పూస్తావు? ఎవరున్నారు బీజేపీ వాళ్ళ దాంట్లో? విశ్వనాథ్ యలహంక ఎమ్మెల్యే, ఆయన పరమ భక్తుడు వెంకటేశ్వర స్వామికి, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఒకడే ఉన్నాడు. ఇంకెవరున్నారు చెప్పయ్యా? ఇష్టానుసారంగా నీవు ప్రధానమంత్రికి లెటర్ ఉంది కదా, పెన్ ఉంది కదా అని చెప్పి రాయడమేనా, లేకపోతే టైప్ చేసి పంపించి సంతకం పెట్టడమా? ఇదన్నీ పద్ధతి కాదు, నీ ధోరణి మార్చుకోవాలి. అందుకనే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా నీకు శాపమై తగిలింది. అందుకనే 150 వైనాట్ 175 వైనాట్ 175 నీకు 150 స్థానాల నుంచి 11, కేవలం 11 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను పరిమితం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహం నీ పార్టీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద, అనుగ్రహం మా పార్టీ మీద, టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది భానుప్రకాష్ గారు, అంటే వాళ్ళందరి తరపున కూడా ఇది నేను బీజేపీ వాళ్ళని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఇంత టేక్ ఇట్ ఈజీగా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా మీరు ఉన్నారు, బోర్డులో మీరే ఆ రోజు ఉన్నారు, అన్ని కొనుగోళ్లు మీకు తెలిసే జరిగాయి, బీజేపీ వాళ్ళకి అంతా తెలుసు అని ఒక రకమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తానికి కారణం కూడా మీరే అనుకోవచ్చు కదా. ఏదైతే సామాన్యంగా ధర్మారెడ్డి గారి డిప్యూటేషన్ విషయానికే వద్దాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మనం అనుకుంటున్నప్పుడు ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీస్ నుంచి వచ్చారు. 5 years డిప్యూటేషన్ అనేది కామన్. 7 years డిప్యూటేషన్ ఎక్స్టెండ్ చేశారు. అడిగినప్పుడల్లా చేసినప్పుడు అది డెఫినెట్ గా ఈ రోజు మీ చుట్టేసే ప్రయత్నంలో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. అది ఎట్లా అనుకుంటామన్నా, అసలు ఏకచక్రాధిపత్యంగా నడిపించారు కదా. అసలు మీకు ఒకటి చెప్తాను, 2019 నుంచి 24 వరకు
టీటీడీ బోర్డులో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్, తీర్మానాలు వెబ్సైట్ లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అయ్యా నీకు? ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేదు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. మేము ఉన్నప్పుడు ఈ రోజు మీటింగ్ అయితే రేపు ఉదయం కంతా వెబ్సైట్ లో వచ్చేది. మొత్తం శ్రీవారి భక్తులు అందరూ చూసుకోవచ్చు ఏం చర్చ జరిగింది, ఏమేం చేశారని. ఇప్పుడు నువ్వు 319 రూపాయలకి ఇచ్చావా, లేకపోతే 250 రూపాయలకి ఇచ్చావా, ఎవరికేం తెలుసు? ఏది వెబ్సైట్ లో పెట్టలేదే నువ్వు? అంత దాపరికం ఎందుకు నీకు? ఈరోజు మళ్ళీ అడుగుతున్నా, తప్పు నువ్వు చేసి వేరే వాళ్ళని ఎందుకు వేళ్ళు వేరే వాళ్ళ వైపు ఎందుకు చూపిస్తావు? 4 వేలు నీ వైపు చూస్తా అంటే 1 వేలు వేరే వాళ్ళ వైపు ఎందుకు చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇది మంచిది కాదు. కాబట్టి ఒకటి అడుగుతున్నా, మీరు చెప్పారు ఎస్ ధర్మారెడ్డి గారి విషయం, పూర్తిగా నియమ నిబంధనలకు తూట్లు పొడిచింది నువ్వు కదా. అది సెంట్రల్ సర్వీసెస్ లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి, మేము అధికారంలో ఉన్నప్పటికీ అధికారులు ఎక్స్టెన్షన్ 7 years అవకాశం ఉందని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అంటే ఆ గైడ్ లైన్స్ 5 years 7 years అంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్టెన్షన్స్ కదా ఇవన్నీ. లేదా మేము చెప్పడం జరిగింది ఆ రోజు కూడా, ఇది మంచిది కాదని చెప్పి. అది జగన్మోహన్ రెడ్డి ఈ పాపమంతా జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారే. దీనికి మాత్రం ఈ సూత్రధారులు, పాత్రధారులు అంతా వీళ్ళే అని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఇప్పుడు మీ ఒకటే లాస్ట్ గా, ఇప్పుడు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నందిని గీ ద్వారా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదంలోకి, లడ్డుల్లోకి మన టీటీడీ వాడుతోంది. ఆ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. అంతేకాకుండా ఎన్డీడీబీ ఏ రోజు ఏ ల్యాబ్ అయితే ఈ రోజు రిపోర్ట్ ఇచ్చిందో ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళతోనే కొండ మీద ఒక ల్యాబ్ పెట్టిస్తున్నాం. వాళ్ళ టెక్నికల్ పీపుల్ 12 to 14 weeks లో కొండ మీద ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రాపర్ చెకింగ్ తో పూర్తిగా ఆవు నెయ్యి నిర్ధారించిన తర్వాతే ఇప్పుడు ఆ నెయ్యి ఇప్పుడు మనం సప్లై అవుతాం. కాబట్టి శ్రీవారి భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆవేదన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. కాబట్టి జరిగిపోయినటువంటి ఎపిసోడ్ లో వాళ్ళందరికీ భగవంతుడితో పాటు మేము ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా శిక్ష విధించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ అడల్ట్రేషన్ హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్ వస్తుంది కాబట్టి FSSIA ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకునింది. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. టీడీపీ నుంచి కనపత్ శ్రీనివాస్ గారు, నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. క్లియర్ కట్ గా అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను అసలు ఎంత దీన్ని ఒక కావాలనే ఒక స్వార్థ ప్రయోజనాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు అసలు పూర్తి కమర్షియల్ చేసేసారు. ఇందాక సుబ్బారెడ్డి గారు వీడియో వేశాను, ఈ సేవ 200 ఉందా 1000 రూపాయలు వేసాయి, ఇది మరి 300 ఉందా 4000 చేసాయి. ఇట్లా సేవలు కూడా ఎంత కమర్షియల్ గా ఒక ప్రామాణికం లేకుండా చేశారు. నెయ్యి విషయంలోనూ అలాగే చేశారు. ఇప్పుడు మీరు సిట్ దర్యాప్తు విషయంలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందం వేస్తున్నారు. ఎట్లా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు? ముందుకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా విజయ్ చంద్ర గారు, ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకి, మా బాణన్నయ్యకి, మా మిత్రుడు శ్రీధర్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవదేవుడి వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఏమిటి శ్రీవారి ప్రసాదంలో, లడ్డూలో ఇంత ఘోరమైనటువంటి జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపారా? ఈ ల్యాబ్ లో కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ల్యాబ్ లోనే ఈ పరీక్షలు వచ్చినాయి అంటే, ఈ ఫలితాలు వచ్చినాయి అంటే నిజంగా భక్తులంతా కూడా చాలా బాధపడిపోతా ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. నిజంగా హిందూ మతాలకు సంబంధించినటువంటి భక్తులైతే మరి గగ్గులు పెడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. ఏమిటి ఈ దేశం ఎటుపోతా ఉంది, ఈ ప్రపంచం ఎటుపోతా ఉందని చెప్పి. వాస్తవంగా చెప్పాలి అంటమ్మా, ఈ లడ్డూ తయారీలో బ్రాహ్మణుల్లో కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వారిని మాత్రమే అనుమతిస్తారు. మామూలు బ్రాహ్మణులు కూడా అంత పగడ్బందీగా, అంత ఆచారం ప్రకారం చేసే లడ్డూని కూడా ఈ వైకాపా ప్రభుత్వం చాలా అపచారం చేసి వ్యాపారం కోసం ఇంత దిగజారిపోయారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో, అధికారం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ బంధువులతో, అన్య మతస్థులతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నింపేశాడమ్మా. మొట్టమొదటి నుంచి కూడా హిందువులు గాని, హిందూ భక్తులు గాని, హిందూ సాధు అందరూ కూడా, మఠాధిపతులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఏ మతం అయితే ఉంటే ఆ మతాన్ని అందరూ ఆచరించుకోవచ్చు, ఏ మతం వ్యక్తులు ఆ మతాన్ని ప్రార్థించుకోవచ్చు, కొలుచుకోవచ్చు, గౌరవించుకోవచ్చు. ఇతర మతస్థులను కూడా గౌరవించాల్సిన బాధ్యత
మనందరి మీద ఉంది. సమాజంలో నలుగురికి మంచి చెప్పే రాజకీయ నాయకులైనా మంచి చేసే అధికారుల మీద కూడా ఆ బాధ్యత ఉంది. అటువంటి బాధ్యత మరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థులతో ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళని ఎక్కువ దానికి సంబంధించిన వాళ్ళ బంధువులు, ముఖ్యంగా బంధువులతో ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నింపేసి అపవిత్రం చేశారు. అనేక సార్లు బాణన్న అక్కడే ఉంటాడు. ప్రతి దాని మీద బాణన్న కోర్టుకు వెళ్ళటమో, పోరాటాలు చేయటమో, అరెస్టులు చేయటమో జరిగేది. అయినా కూడా ప్రభుత్వం నుంచి ముద్దు నిద్ర, ప్రభుత్వం నుంచి అరెస్టులు తప్ప ఇంకోటి లేదు. వెంకటేశ్వర స్వామి అనేది ఏముందండి, ఒక రాయే కదా అతను అని మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డిని, ఒక నక్సలైట్ని తీసుకొచ్చి చైర్మన్ చేశారు. అక్కడ సుబ్బారెడ్డి గారు భార్య మరి ఆయన చెప్తున్నాడు 3 సార్లు అయ్యప్ప మాలేశారు, అదేశారు ఇదేశారు అని చెప్పేసి. మరి ఆమె బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంది. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తున్నానమ్మా విజయ్ చంద్ర గారు, మీకు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని టీటీడీ బోర్డు మెంబర్గా నామినేట్ చేశారు. ఆ రోజు ఎంత గొడవ చేశారమ్మా. గతంలో ఎప్పుడు నేను ఎప్పుడు చర్చికి వెళ్తుంటాను అన్న ఒక మాట పట్టుకొని వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఇది నేను చూడలేదు, నాకు తెలియదు కాబట్టి ఆమె సభ్యురాలుగా అవకాశం కల్పించటం లేదు అని చెప్పేసి చెప్పారు. వెంటనే ఇది ఒక సభ్యురాలి నియామకంలోనే అంత పకడ్బందీగా చర్యలు చేపట్టే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి పోలికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమ్మ నేను అడిగేది ఒకటే డిమాండ్ చేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద, కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లడ్డూ తయారీ కానివ్వండి, నియామకాలు కానివ్వండి, ముఖ్యంగా టిక్కెట్ల అమ్మకాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల టిక్కెట్ అమ్మి 500 రూపాయలు మాత్రమే జమ చేశారు. ఏదో ఒక చెప్తారు, తిరుపతి మాడ వీధుల్లో అర్ధరాత్రి పూట వెంకటేశ్వర స్వామి తిరుగుతూ ఉంటాడని. ఆయన తిరుగుతాడో లేదో కానీ ఈ రోజా మాత్రం టిక్కెట్లు అమ్ముకుంటూ అర్ధరాత్రులు కూడా తిరిగేదమ్మా. అసలు ఆమెకి అసలు ఎటువంటి భక్తి శ్రద్ధలు లేవు. ప్రతిరోజు ఒక వ్యాపారంగా మార్చేసింది ఆమె. ఆయన మోహిత్ రెడ్డి అని చెప్పేసి మొన్న కంటెస్ట్ చేసిన ఆ వ్యక్తి కూడా, వీళ్ళంతా కూడా తిరుమలనే వ్యాపారం చేశారమ్మా. ఎవరైతే ఎయిర్పోర్ట్ లో దిగంగానే వైకాపా నాయకులు వాళ్ళని ట్రాప్ చేయటం, మీరు తిరుమల దర్శనానికి వచ్చారా, మీకు మంచి దర్శనం చేయిస్తాము, దర్శనానికి 20,000 25,000 అని చెప్పి రోజా గారి దర్శనం పెట్టి, రోజా గారు సాధారణమైనటువంటి సేవకు ఒక్కొక్కటి 500 రూపాయల టికెట్ 5,000 రూపాయలకు అమ్మింది బ్రోకర్ని పెట్టి అక్కడ. అలానే ఏమన్నా దానికి సంబంధించినటువంటి ఇంకా పెద్ద పెద్ద దర్శనాలు ఉంటే ఆ దర్శనాలకి 50,000, 1,00,000, 2 లక్షలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఈ బోర్డు మీద, గతంలో ఉన్నటువంటి బోర్డు అన్నిటి మీద కూడా విచారణ జరగాలి. ఇప్పుడు మీరు అక్కడే కదా మా ప్రధాన ఆలయాల్లో ఇట్లా చేశారు అని పదే చంద్రబాబు గారు ఒక పాయింట్ అంటున్నారు, ఇది రాజకీయ పునరావాసం కేంద్రంగా కొండపని చేసేశారు అని. చాలా మంది నాతో అన్నది ఏంటంటే ఇది రాజకీయ పునరావాసం కాదు, దాన్ని ఏమంటారు జ్యుడిషియల్ పైరవీల కేంద్రం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సెటిల్మెంట్ల కేంద్రంగా చేశారండి అని చెప్పి కొన్ని విషయాలు నాకు చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా బయటికి లాగుతారా? అసలు ఎంతమంది ధర్మారెడ్డి గారు ఎంతమంది జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళకి లడ్డూలు తీసుకెళ్లి మాట్లాడారు? లడ్డూలే కదమ్మా, గిఫ్టులు తీసుకెళ్లి ఇచ్చాడు. కొంతమంది తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి. బయటపడిందని ఇంత ఆవేదనతో కోట్లాది మంది మాట్లాడుతున్నాం. లడ్డూ కాదు కదా, ఇప్పుడు సివిల్ వర్క్స్, వస్తువులు కొనుగోళ్లు, పైరవీలు, అదే అడుగుతున్నారమ్మా. కంప్లీట్ గా 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే జరిగిందో, కొనుగోళ్లు కానీ, టిక్కెట్ల అమ్మకాలు కానివ్వండి, లడ్డూ తయారీ కానివ్వండి, ఏదైనా కూడా మొత్తం కూడా విచారణ జరపాలి. సిట్టు ద్వారా అవసరమైతే సిబిఐ మంచి ఆఫీసర్ని వేసైనా కూడా విచారణ జరపాలి. ఈ సందర్భంగా నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నానమ్మా మీ అందరికి కూడా, గతంలో పివిఆర్కే ప్రసాద్ గారు అని చెప్పేసి ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తే ఎంత చక్కగా పరిపాలించాడమ్మా, ఎన్ని సంస్కరణలు తెచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లను కాకుండా నీ తాబేదారులను తీసుకొచ్చి నువ్వు ఇవాళ అక్కడ బోర్డులో పెట్టి
ఆ జంబో జెట్ బోర్డులో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు టికెట్ ధర పెంచండి, లడ్డు ధర పెంచండి. లడ్డు నాణ్యతమైనటువంటి లడ్డు నెయ్యి కావాలంటే 900, 800 ఉంటే కదా, నువ్వు 350 రూపాయలకి నెయ్యి వస్తుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇది బీజేపీ వాళ్ళకి తెలుసు అని చెప్పేసి రాసేయడాన్ని ఎట్లా చూడాలి? అంటే అన్యాయం జరిగింది బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు అని చెప్తాడు అతను. అంటే తప్పు జరిగిన మాట వాస్తవమే, బీజేపీ వాళ్ళు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారు అని అంటే విరికీయటం కోసం ఇదంతా. ఇప్పుడు నువ్వు చేశావు, వాళ్ళ బీజేపీ సభ్యులకి ఏం సంబంధం? అక్కడ ఇప్పుడు నీ వైకాపా మెంబర్స్ తో మాత్రమే నువ్వు కొల్లుడయ్యావు. నువ్వు ఎవరిని చెబుతావు, ఎవరిని పిలవవు. బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం దీంట్లో? అది బీజేపీ వాళ్ళు పొరపాటున కూడా ఇలాంటి సహిస్తారా? ఒక బీజేపీ వాళ్ళే కాదమ్మా, ఎవరైనా కూడా కడుపుకు అన్నం తినేవాడు ఎవరైనా, నేను ఒకటి గుర్తు చేస్తున్నా ఉన్నానమ్మా నేను ఈ సందర్భంగా, సాధారణ భక్తులు కూడా, సాధారణంగా హిందువులు గాని హిందూ సాంప్రదాయాన్ని గాని గౌరవించే వ్యక్తులు శనివారం గురువారం పూట మేము ఉపవాసం ఉన్నామండి, మేము తినమండి అంటారు, చికెన్ కానీ అది కానీ. మనము బిస్కెట్ ఇస్తే కూడా తినరు. ఎందుకండి అంటే బిస్కెట్లో గుడ్డు పదార్థం కలుపుతారండి అంటారు, కాబట్టి మేము తినవండి అంటారు. అంత పరమ పవిత్రతో భక్తులుంటే నువ్వు ఏకంగా తీసుకొచ్చి జంతు కొవ్వులకు సంబంధించినటువంటి ఆయిల్ డబ్బులకు కక్కుర్తి పడి, అది ఏమైనా గనులు అనుకున్నావా, ఏమైనా శాండ్ అనుకున్నావా, లెక్కర్ అనుకున్నావా, మైనింగ్సా, ఏమనుకున్నావు? దేవదేవుడు అంటే గతంలో మీ నాన్న కూడా 7 కొండల్ని 2 కొండలు చేశాడంటే ఏమైపోయింది? ఎటుపోతా ఉంది? ప్రపంచ ప్రఖ్యాతికి గాంచినటువంటి దేవాలయం, ఆ దేవాలయంతో మీరు ఆటలు ఆడుకుంటారా? మీ ఇష్టం వచ్చినట్టు అసలు దాంట్లో పునరావాస కేంద్రంగా మార్చి దాంట్లో వేసే వాళ్ళు ఎవరిని వేయాలి? తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులంటే ఎట్లా ఉండాలి? కనిపిస్తున్నాయి ఏమంటున్నారు? మీరే శాంపిల్స్ హయాంలో తీసేసుకుంటున్నారు, మీ దాంట్లో మీరే చేసేసుకుని మీరే రిపోర్ట్లు ఇచ్చేసుకుని ఇప్పుడు మీరే సిట్లేసి అన్ని కలిపి నెట్టేస్తున్నారు. కానీ శాంపిల్ లో క్లియర్ కట్ గా వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా. 94 నుంచి 100 మధ్య లేవు, 19, 20 మధ్యలో వాల్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఫారిన్ మెటీరియల్స్, బీఫ్, ఫిష్ ఆయిల్ కలిసాయి. అమ్మా దీంట్లో రెండో ప్రశ్నకి తావులేదు. సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించినా మాకు అభ్యంతరం లేదు. మేము ఖచ్చితంగా దీంట్లో జంతు కొవ్వు కలిసింది, దాంట్లో రెండో ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే బేరతనం కనపడతా ఉంది. సుబ్బారెడ్డి అయితే నేను ప్రమాణం చేస్తా రమ్మన్నప్పుడు మా లోకేష్ గారు అక్కడే ఉండి రండి నేను ఉంటాను మనం ప్రమాణం చేద్దామంటే తప్పించుకొని పారిపోయాడు. ఇవాళ మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎందుకు రావటం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు? అసలు అధికారులు ఏమైపోయారు? కనప శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్, భానుప్రకాష్ గారు ఇది మీరు ఆన్సర్ చేయండి. అప్పట్లో బోర్డులో సుధామూర్తి గారు ఉండేవారు, మన ఇన్ఫోసిస్ చైర్మన్ గారు. నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు అనుకుంటా. సుధామూర్తి గారు ఉన్నట్టున్నారు. సుధామూర్తి గారు క్విట్ చేశారు బోర్డు నుంచి, ఇలాంటి బోర్డులో నేను ఉండనని. అంటే అంటే ఉండను అంటేనమ్మా వాళ్ళని కూడా ఆ బోర్డులో ఎప్పుడు కూడా పిలిచేవాళ్ళు కాదు. అలాంటి సుధామూర్తి గారు కానీ తమిళనాడు చెందిన ఇంకో భక్తుడు ఉన్నాడు, వాళ్ళని ఏంటంటే ఆయా ముఖ్యమంత్రులు సిఫారసు చేశారు కాబట్టి వాళ్ళతో మనకి పనులున్నాయి కాబట్టి వేశారు. ఇవాళ సుప్రీంకోర్టు సంబంధించినటువంటి చాలా మంది జడ్జెస్ అని జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇంకెంతకంటే నేను మాట్లాడకూడదండి. ఏ కేసులు చూసే న్యాయమూర్తులు వీళ్ళే ఆహ్వానించేవాళ్ళు, తిరుపతి రండి అని. అలాంటి కోకొల్ల సందర్భాలు వాళ్ళు వస్తే అక్కడ సకల సదుపాయాలతో అక్కడ సామాన్య భక్తులకైతే వేల మంది క్యూలో ఉంటారు రూములు లేక దర్శనాలకి. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఏదో మభ్య పెడదామన్న ఉద్దేశంతో, వాళ్ళు మభ్య పడ్డారా లేదా అని తర్వాత విషయం, ఇన్ని ప్రయత్నాలు చేశారమ్మా. గిఫ్ట్ ఇచ్చారు, నగలు ఇచ్చారు, డైమండ్ వాచెస్ ఆఫర్ చేశారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. భానుప్రకాష్ గారు ఇప్పుడు ఆశీర్వచనం పేరిట కదా ఇవన్నీ చేశారు. అప్పుడు వెళ్ళి ఈ లడ్డూలు ఇవ్వటాలు, బొమ్మలు ఇవ్వటాలు, లేకపోతే దాన్ని ఏమంటారు కండువాలు, సీజే ఇలాంటి వాళ్ళకి అసలు ఇవన్నీ కూడా మీరు కూడా ఈ రోజు కనప శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. భానుప్రకాష్ గారు ఆశీర్వచనం పేరిట అందరినీ వెళ్ళి కలిసేస్తారు కదా. క్రిమినల్ మైండ్, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో ఆశీర్వాదం ఉంది.
అంటే అన్ని కోట్ల రూపాయలు, అన్ని లక్షల రూపాయలు ఒక స్పెషల్ ఫ్లైట్ లో పోవాలంటే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? ఇంటెన్షనల్ గా ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఆశీర్వాదం తిరుమలకు వచ్చినప్పుడు ఇస్తారు. మిగతా లేకపోతే ఏదైనా ప్రముఖులు, ఇప్పుడు ప్రధానమంత్రి గారిని వారికి కానీ ఏదైనా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వేదాశీర్వాదం, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారిని బ్రహ్మోత్సవాలకి ఇన్వైట్ చేసినప్పుడు ఆశీర్వాదం వచ్చారు. అంతేకాని వీళ్ళు ఇష్టానుసారం 24 గంటలు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు, ఇంతకుముందు మిత్రులు, తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టు 24 గంటలు వెంకటేశ్వర స్వామిని చూపించి తద్వారా వీళ్ళు ఏదో లబ్ధి పొందాలని చెప్పి అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రయత్నం చేశారు. ప్రయోజనాలు, స్వప్రయోజనాల కోసం కొండ ఎవరు వ్యవహారాలు వాడుతున్నారు. రాజకీయాన్ని, తిరుమలని పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ధనార్జన క్షేత్రంగా యా, యా. వారు వ్యక్తిగతంగా లబ్ధి పొందేదానికి దాంట్లో ధర్మారెడ్డిని అక్కడ కూర్చోబెట్టుకొని, అసలు జేఈఓ లేడు, 3.5 years జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేడు తిరుమలలో. జేఈఓ అండ్ ఈఓ ఒకరే. ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేయాలంటే గతంలో టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు లేదు. 3.5 years ఒక జేఈఓ లేకుండా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చెప్పవా నువ్వు? నేను జేఈఓని లేదు, ఈఓని పెట్టుకుని నా మనుషులు పెట్టుకుని పని చేయించుకున్నాను, అన్యమతస్తుని టీటీడీ చైర్మన్ గా పెట్టాను, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని టీటీడీ బోర్డులో ఉన్నారు. దాంట్లో ఒకరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని మొన్న అరెస్ట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి నియమించిన బోర్డు మెంబర్ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే ఆయన రాజీనామా చేశారు బోర్డుకి. అలాంటి వాళ్ళు వేస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవరు చేయడు. నీకు ఒకవేళ పులివెందులు ఏదైనా గుడి ఉంటే 81 మందితో కాబట్టి 800 మందితో వేసుకో, లేకపోతే A1 A2 మారగా మొత్తం అందరిని నింపుకో, మాకేది అభ్యంతర. ఇది మన గుడి, మనందరి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. నీతో ఇష్టానుసారంగా ఆడితే మంచిది కాదు. జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజల ఆగ్రహంతో పాటు ఇప్పటికే భగవంతుడు నీకు చూపించారు 11 స్థానాలు. ఇంకా రాబో రోజుల్లో ఇంకెంత పనిష్మెంట్ ఇస్తాడో వెయిట్ చేయి, తెలుస్తుంది. ఒక బ్రేక్ అమ్మా, తీసుకున్నా. అదొకటే కదా, చిన్న విషయం చెప్తున్నా. చెప్పండి. శ్రీశైలం లడ్డు ప్రసాదంలో నాణ్యత లేదు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నియమించిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఫిర్యాదు చేశాడమ్మా. ఫిర్యాదు చేస్తే కొట్టు సత్యనారాయణ మంత్రికి నీకేం పని లేదా ఇట్లా అంటుందని జగన్ రెడ్డి మోహన్ రెడ్డి కంప్లైంట్ చేసి నువ్వు ఆగవయ్యా అన్నారు. అతను అప్పుడే చెప్పాడు. అతను ఇక్కడ ప్రధాన ఆలయాల్లో లడ్డు తయారీలోనే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలన్నిటిలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్లు వేయాల్సిందే. ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి టికెట్ అమ్మకాల దగ్గర నుంచి జరిగినప్పుడు ఆ రోజు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారు ఎంత పవర్ఫుల్. ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారితో కూడా బాహాటంగా సారీ చెప్పించుకున్నారు కదా. అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి భారతి గారి ఆ ఆదేశాల ప్రకారం జరిగిందమ్మా. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రంగా భావించలేదు, ఒక వ్యాపార కేంద్రంగా భావించారు. అసలు భారతీయ గారు అయితే ఎంతమందికి ఫోన్ ద్వారా రోజు అసలు అదేంటో ఒక విహార స్థలంకి పోయి వచ్చినట్టుగా టికెట్ రాసిచ్చేవాళ్ళు. అసలు దానికి ఏమి అసలు టికెట్ కొనటం కూడా లేదు వాళ్ళు ఫోన్లు చేస్తే. రోజా గారు అయితే మరీ దారుణం. అట్లా కరుణాకర్ రెడ్డి కుమారుడు బియ్యం అమ్మ, ఈ సందర్భం ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. మంత్రి కొడాలి నాని ఉన్నాడు. ఒక కొండ మీద, విజయనగరం జిల్లా కొండ మీద శ్రీరాముడి తల విగ్రహం పగలగొట్టారు, లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహం పడగొట్టారంటే ఏం మాట్లాడాడమ్మా అతను? ఏంటి తల పగిలితే మళ్ళా కొత్త విగ్రహం చేయిస్తాము, ఏమైంది? అదేమన్నా పెద్ద విషయం దాన్ని అనేది అదే. ప్రజలు మనోభావాలు, ఒక ఎమోషన్స్, ఒక చరిత్ర, దాని చుట్టూతో ఉన్న పవిత్రత ఏమి లేవనేది స్పష్టంగా కనిపిస్తుంది. బ్రాహ్మణ చైతన్య వేదిక నుంచి సిరిపురపు శ్రీధర్ శర్మ గారు ఉన్నారు. శ్రీధర్ శర్మ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. లడ్డూలో అపచారాలు, ప్రతి పనిలో అక్కడ అపచారం, అసలు భక్తి అనేది ఎక్కడా లేదు. అన్ని విషయాలు స్పష్టంగా కనిపించాయి. ఆఖరికి రమణ దీక్షితులు లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి, లేదా ఆగమ శాస్త్రంలో ఇలా ఉంది, ప్రసాదాలు కూడా పరిమాణం కన్నా తక్కువ పెట్టారు అంటే స్వామిని అర్ధాకలతో ఉంచేశారు. ఇంతకన్నా దారుణం ఉందా అండి? అసలు అర్ధాకలతో ఉంచారు ఆయన్ని. ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని విషయాలు ఉంటున్నాయి. ప్రభుత్వం సీరియస్ గా ఇప్పుడు సిట్టు దర్యాప్తుకి వెళ్తోంది. ఏం చేయాలంటారు? ఏదో అగ్నికి ఆజ్యం పోయడం కాదు, ఆజ్యానికే అగ్ని జరిగింది ఇప్పుడు. ఇప్పుడు మేడం గారు మాట్లాడచ్చా? ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వాలు గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని దేని ప్రకారం నడుస్తాయి? ముఖ్యమంత్రులు గాని, మంత్రులు గాని పరిపాలన అనేది దేని ప్రకారం చేస్తారు? రాజ్యాంగం, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఆ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు 5 ఏళ్ల పాటు పరిపాలనలో తమ విధులు నిర్వహిస్తారు. అట్లాంటి పరిస్థితే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రాజ్యాంగం ఉంది.
అది ఎటువంటి రాజ్యాంగం? అర్చనా విధానాలు ఎలా జరగాలి, ప్రసాదాలు ఎలా పెట్టాలి, లేకపోతే అక్కడున్న కార్యక్రమాలు దేని ప్రకారం నిర్వహించాలనేది మనకి కృతయుగం అమ్మ మేడం గారు. కృతయుగంలో వికనస మహర్షిగా అని ఉన్నారు. వికనస మహర్షి గారు ఇప్పుడంటే గుళ్ళు, బిల్డింగ్లు ఇవన్నీ కట్టున్నారు. అక్కడ స్వామివారి జనాలు వెళ్ళని సందర్భంలోనే స్వామివారి స్వయంభూగా ప్రతిష్ఠ అయిన సందర్భంలో వికనస మహర్షి కృతయుగంలోనే స్వామివారిని అర్చిస్తూ అక్కడే ఉండి ఇచ్చేయటం జరిగింది. ఈ వికనస మహర్షి వారు ఎవరంటే స్వామివారి మనసులో నుంచి జన్మించిన మహర్షి ఆయన. స్వామివారి మనసులో నుంచి ఆయన ఉద్భవించిన మహర్షి ఆయన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఎటువంటి ఉపచారాలు చేయాలి, ఎటువంటి అర్చనలు చేయాలి, ఎటువంటి అభిషేకాలు చేయాలి, ఎటువంటి ప్రసాదాలు అక్కడ స్వామివారికి నివేదనలు ఇవ్వాలి, కైంకర్యాలు ఎటువంటివి చేయాలి, ఉత్సవాలు ఎలాంటివి చేయాలి అనేది ఒక రాజ్యాంగంలో మనకి ఆర్టికల్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారం ప్రభుత్వాలు ఎలా ఉన్నప్పుడు మరి గత ప్రభుత్వంలో జగన్ గారు వారి సంబంధించిన బంధువులు ఇవన్నీ చేసిన తీరుని ఏం చేయాలి? ఇంత మహాపాతకానికి పాల్పడిన వాళ్ళని ఏం చేయాలంటారు? ఈ దర్యాప్తులు ఇవి సరిపోతాయా? అదే మేడం గారు వస్తున్నాను. అయితే వికనస మహర్షి రాసిన అక్కడ ఉన్న టిటిడికి సంబంధించిన రాజ్యాంగంలో దాని ప్రకారం కైంకర్యాలు అర్చనలు జరుగుతున్న క్రమంలో అపచారాలు జరిగితే ఏమి చేయాలనేది కూడా అక్కడ ఉంది. అయితే వికనస ఆగమాన్ని వైకానస ఆగమం ప్రకారం అక్కడ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆగమాలకి స్వామివారికి అక్కడ కార్యక్రమాలకి విరుద్ధంగా ఆయన రాజకీయ భవిష్యత్ కోసం కొంతమంది అక్కడ ఉన్న పండితులు అవనండి, లేకపోతే ఉన్న జియర్లు కానివ్వండి, ఎవరి ఆధ్వర్యంలో అయినా కానీ అక్కడ ఒక యాగం చేయించుకున్నాడు. కంప్లీట్ కొండ మీద పూలు స్వామివారికే వినియోగించాలి, కొండ మీద వస్తువులు స్వామివారికే చెందుతాయి, కొండ మీద కార్యక్రమాలన్నీ స్వామివారికే చెందుతాయి. అట్లాంటి అప్పట్లో ఆయన యాగాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు స్వామివారికే చెందాలి, జరగాలి, ఆయన పేరుతోనే జరగాలి, ఇంకోళ్ళ పేరుతో చేయటానికి వీల్లేదు. మరి రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆయన కొడుకు అక్కడ యాగాలు చేయించుకోవటం జరిగింది. ఎంత అపవిత్రం జరిగింది ఆ రోజుల్లో, అది సీక్రెట్ గా జరిగింది. అదొక తప్పుడు పని, పాప పని జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. మరి ఈ రోజు చూస్తే పోయిన ఆయన ముఖ్యమంత్రి కావటానికి పింక్ డైమండ్ అని చెప్పి మరి ఆ రోజున్న ప్రధాన అర్చకుడు మరి రమణ దీక్షితులు గారి చేత చెప్పించటం, ఐవైఆర్ కృష్ణారావు గారి చేత చెప్పించటం, మరి గత ప్రభుత్వ రాజగురు ఇప్పటికే చెప్తున్నారు ఐవైఆర్ కృష్ణారావు గారు అలాంటి ఏం లేవు, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మొన్న కూడా అన్నారు. అదే అందుకేనమ్మా తీసుకొచ్చిన కారణం అందుకోసమే. స్వరూపానంద వైజాగ్ పీఠాధిపతి ముద్దుల స్వామి, స్వరూపానంద స్వామి, వీళ్ళందరూ అప్పుడు పింక్ డైమండ్ పేరుతో చంద్రబాబు గారి ఇంట్లో ఉంది, వీళ్ళేదో చూసి వచ్చినట్లు ఇది చేయటం జరిగింది. మరి ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైకానస ఆగమానికి మరి శ్రీమద్ రామానుజాచార్యుల సంబంధించి రామానుజాచార్యులు వారు కూడా వికనస మహర్షి శిష్యుడు. వికనస మహర్షి స్వామివారు రామానుజాచార్యులు గారికి కల్లో కనపడి మీరు ఇక్కడ వైకానస ఆగమం ప్రకారం మీరు ఆయన ఆగమం ప్రకారమే చేయండి అంటే రామానుజాచార్యులు వారు కూడా వైకానస ఆగమం ప్రకారమే చేసే ప్రక్రియలోకి వెళ్ళటం జరిగింది. అట్లాంటి ఎంతో పవిత్రత కలిగిన ఒక రాజ్యాంగం కలిగిన దైవ రాజ్యాంగం కలిగిన దైవ భూమిలో ఎంత దారుణమైన పరిస్థితి చేశారండి. ఇప్పుడు ఏం చేయాలంటారు మరి వీళ్ళని? ఈ దర్యాప్తులు వీటితో సరిపోతుందా? ఆయనకి దాన్ని ఏమంటారు, ఆయన సిబిఐ కేసుల్లోనే 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఇది ఇప్పుడు మళ్ళీ సిట్ అంటున్నారు. ఇది ఇంకెన్నేళ్ళు అవుతుందో అనేది ఒక చర్చ. శిక్ష కదా పడాలి. ఇలా దారుణంగా మనుషుల ఎమోషన్స్ తో ఆడుకున్నప్పుడు అది చెప్పండి. అంటే మనకి టైం లిమిటెడ్ ఉంది, కన్ఫైన్ అవ్వండి. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు మిత్రులు ఉన్నారు, కనపర్తి శ్రీనివాసరావు గారు ఉన్నారు ప్యానల్లో.
భానుప్రకాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను. పింకు డైమండ్ గురించి ఇప్పటి వరకు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చింది. పింకు డైమండ్ గురించి ఆ రోజు బీజేపీ కూడా ఆరోపణలు చేసింది. మరి అవి తప్పుడు ఆరోపణలు, నిజమైన ఆరోపణలు అనేది భక్తులకు తెలియజేయాలి. ఇప్పుడు బీజేపీ మీద నెపం వేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని ఎలా కడుక్కుంటుంది బీజేపీ పార్టీ? దాన్ని కడుక్కోవాలి. మీరు చెప్పిన పాయింట్ అర్థమైందంటే వాళ్ళ బోర్డు లో వాళ్ళే ఉన్నారని వాళ్ళకే తెలుసు అని చెప్పేసి నెట్టేస్తున్నారు. ఇవంతా తొందరగా క్లారిటీ ఇవ్వాలి. రైట్. అందుకేగా మరి దాన్ని అమిత్ షా గారు ఇస్తారా, మోడీ గారు ఇస్తారా, పురంధరేశ్వర్ గారు ఇస్తారా, ఈ రోజున కళాపాపం తిలా పిడికెడు, కళాపాపం తిలా పిడికెడు జరిగింది. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి డబ్బులు అండి. ఒక్క నిమిషం శర్మ గారు ఒక్క నిమిషం ఆగండి. సార్ ప్రకాష్ గారు చెప్పండి, బ్రేక్ వెళ్దాం. మీరు చెప్పండి పాయింట్. శర్మ గారు, మేము అప్పుడు పింకు అది డైమండ్ కాదు కెంపు అని చెప్పి కొట్లాడింది నేనండి. తెలుసుకొని మాట్లాడండి దయచేసి. ఆ రోజు పింక్ డైమండ్ అంటే నేను మాట్లాడింది వినండి. శర్మ గారు ఒక్క నిమిషం వినేది నేర్చుకోండి దయచేసి. మీరు చెప్పారు, నేను చెప్తున్నా, వినేది నేర్చుకోండి. మేము ఆ రోజు అది పింక్ డైమండ్ కాదు కెంపు అని చెప్పి మొట్టమొదటిగా వచ్చి బయట పెట్టింది నేను, గట్టి కొట్టాడింది మేము. మీరు ఎందుకు అన్ని కాదులేండి, ఆగండి శర్మ గారు. మనం వాళ్ళ అబద్ధాలు చెప్తే ఎట్లా? వారు అనేది ఏంటంటే పొన్ భానుప్రకాష్ గారు ఈ లడ్డూ వ్యవహారంలో బీజేపీ వాళ్ళ మీదకి నెట్టేస్తున్నప్పుడు ఏం చెప్తారు సమాధానం? చర్యలు ఎలా ఉంటాయి? పొన్ దానికి చెప్పండి సమాధానం. శర్మ గారు, పింక్ డైమండ్ లీవ్ ఇట్. తప్పు చేసింది వాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళని టీటీడీ ధర్మకర్తల మండలిలో నియమించింది వాళ్ళు, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జ క్షేత్రం చేసింది వాళ్ళు, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు పెట్టింది వాళ్ళు, సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. మమ్మల్ని అడుగుతారు ఏంటండి వాళ్ళు? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఓటమి భయంతో కుంగిపోయి మతి స్థిమితం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు మేము పట్టించుకోవాల్సిన మాకు లేదు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు తొందరగానే విధానం మీరు ఏర్పాటు చేయాలా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ జరిగిన అపచారానికి? అది స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మేము కూడా ఉన్నాం కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలన్నా ఖచ్చితంగా పెద్దలతో మాట్లాడి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో, ఖచ్చితంగా దీంట్లో తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేము ప్రభుత్వంతో అండగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. కనపర్తి శ్రీనివాస్ గారు, అంటే మనకి లిమిటెడ్ టైం ఉంది. ఫైనల్ గా చెప్పండి, అంటే ఈ సిట్ దర్యాప్తుతో పూర్తి స్థాయిలో అందరూ బయటకు వస్తారు. ఇంకా చాలా విషయాల్లో ప్రక్షాళన జరగాల్సిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు దిట్టాలో స్వామీజీలకి ఎంతమందికి కోటా ఇచ్చారు దర్శనాలకు ఒకటి, లేకపోతే ఏకాదశి 10 రోజుల పాటు చేయడం ఏంటో, తిది ఉండేదే 24 hours, దాన్ని 10 రోజుల పాటు పూజలు చేశారు. ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవన్నిటినీ కూడా ఎంత తొందరగా ప్రక్షాళన చేస్తారు? లేదా ఈ విషయంలో లోకల్ గా ఉన్న వాళ్ళు, కాళహస్తి డైరీయో, చిత్తూరు డైరీయో, ఇలాంటి వాళ్ళని కూడా తెర మీదకి తీసుకురావడం, ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటేనమ్మా, ఇక్కడ ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, మా ప్రభుత్వం వెంటనే సింహాచలం గాని, అన్నవరం, శ్రీకాళహస్తి వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి ఎక్కడ నెయ్యి కొన్నారు, ఎంతెంత కొన్నారు, ఎవరెవరు కాంట్రాక్టర్లు, ఎవరు ఆ పాలక వర్గం మీద ఖచ్చితంగా విచారణ జరపాలి. ఇవాళ వీళ్ళు కక్కుర్తిపడి, కాసులకి కక్కుర్తిపడి 1000 రూపాయలకి వచ్చే 800-900 అమ్మేదాన్ని 350 రూపాయలు, అసలు అది నెయ్యియా అనేది కూడా అసలు దాంట్లో ఉన్న ఇండిగ్రేట్ చూస్తే బాధపడతా ఉన్నారు అందరూ. ఖచ్చితంగా విచారణ జరపాలి. సిట్టు కూడా చాలా వేగవంతంగా దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఎంత పెద్ద వాళ్ళైనా కూడా పిలిచి, సిట్లు కూడా నేను అడిగేది ఒక్కో సిట్టు ఒక్కొక్క దానికే కన్ఫైన్ అవ్వాలి. టిక్కెట్ల కుంభకోణానికి సంబంధించిన సిట్టు సపరేట్ గా ఉండాలి, ఆలయంలో పనులు చేపట్టిన వాటికి సపరేట్ గా ఉండాలి, ఈ లడ్డూ తయారీకి ఖచ్చితంగా ఉండాలి. లడ్డూ తయారీకే కాదు, మా నిత్యాన్నదానం భోజనం దాంట్లో కూడా నాణ్యత లేనిటువంటి భోజనం పెడుతున్నారని కూడా భక్తులు బాధపడతా ఉన్నారు. దాని మీద కూడా ఈ విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నానమ్మా, గతంలో జ్ఞాని జైల్ సింగ్ గారు స్వర్ణ దేవాలయం మీద కాల్పులు జరిపినందుకు నేను బాధపడతా ఉన్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని చెప్పి స్వర్ణ దేవాలయం ముందు అక్కడ సిక్కుల బూట్లు తుడిచాడు. అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేనైతే జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయకపోతే ఏ కాలంలో ఉన్నారో ఇంకా మీరు ప్రాయశ్చిత్తం వైసీపీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. అది ప్రాయశ్చిత్తంగా జరగదు. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి, సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి, అలానే సుబ్బారెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి
వీళ్ళందరూ నేరస్తులు, వీళ్ళందరికీ సరే, చాలా శ్రీధర్ శర్మ కఠినమైన గారు శిక్షలు ఫైనల్ గా ఏం వేయాలి. చేద్దాం అంటారు? 10 సెకండ్స్ లో చెప్పండి. 10 సెకండ్స్ టైం లేదు. ఏం చేయాలి కదమ్మా, వీళ్ళందరినీ కూడా సిట్టు వేసి యా, ఒక వీళ్ళందరినీ నిమిషం. విచారించి శ్రీధర్ శర్మ గారు వీళ్ళతో పాటు అధికారులు ఉన్నారు. ఒకటే తెలియజేస్తున్నాం, భక్తులుగా మేమందరం ఎంతో అపచారం జరిగింది. అయోధ్యను కూడా అపచారం చేశారు. 1,00,000 లడ్డూలు వెళ్ళి లట్ల పేరుతో. మరి పీఠాధిపతులు మరి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు, అపచారం చేశారు. చిన్నజీరు స్వామివారు ఇంతవరకు ఆయన నోరు తెరవలేదు ఈ అపచారం మీద. చాలా మంది పీఠాధిపతులు మాట్లాడారు. స్వరూపానంద స్వామి ఇంతవరకు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదని మేము బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం స్వామీజీలని. అట్లానే ఈ రోజున ఈ జరిగిన అపచారాలు వాళ్ళ జేబుల్లో డబ్బులు నుంచి ఖర్చు పెట్టినవి కాదు. భక్తులుగా మనందరి జేబుల్లో నుంచి డబ్బులతో కొనే నెయ్యి దగ్గర కూడా కక్కుర్తిపడి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మరి ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కక్కుర్తిపడి మా జేబుల్లో డబ్బులతో మీరేందయ్యా మీరు స్వామివారికి డబ్బులు మిగిల్చేది? ఎంత దారుణం! అసలు సిగ్గుందా? మీలాంటి జన్మలు ఏం జన్మలు పుట్టారయ్యా? తరతరాలు నాశనం అయిపోతారయ్యా మీరు. ప్రభుత్వం మరి వేగంగా తీసుకుంటుందేమో, స్పందిస్తుందేమో. మరి వాళ్ళ బెయిల్ 11 ఏళ్ళు సిబిఐ కేసుల మీద ఉంది. భానుప్రకాష్ గారు ఎన్ని రోజుల్లో తేలిపోద్ది? లెటర్ కి ఏమైనా తొందరగా స్పందిస్తారా? ఖచ్చితంగా తొందరలోనే స్పందన ఉంటుంది, తొందరలోనే శిక్ష పడే అవకాశం ఉంది. ఎవరు తప్పించుకునే లేదు. ఇంతకుముందే నాకు ఒక భక్తుడు బ్రేక్ టైమ్ లో ఫోన్ చేశారు, వీళ్ళని కుంభపాకం అనేది ఉందంట దీంట్లో. మండే నూనె అందరిని తీసుకొని చెప్పి చెప్తున్నారు. కుంభపాకం అంటే బాగా మరిగే ఆయిల్ లో తీసుకెళ్లి వీళ్ళని వేయించేసేయాలి. భక్తులు అలాంటి తీర్పు అంటున్నారు. మీకు చెప్పమని చెప్పారు. థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు, కనపతి శ్రీనివాస్ గారు. నేను ఒకటే అడుగుతాను విజయ్ చంద్ర గారు, చిన్న మాట చెప్పండి. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడున్న ఈ దీక్షితులు గారు గాని, కృష్ణారావు గారు గాని పిల్లి మొగ్గలేస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత, అంత ముందు గతంలో ఉన్నప్పుడు వీళ్ళే అందుకే చర్యలు తొందరగా చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ లబ్ధితో బదనాం చేస్తారు. థ్యాంక్ యూ విమర్శలు చేశారు. శ్రీధర్ శర్మ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.